మా సిస్టర్ వేలుకు వేలు ఖర్చు పెట్టి డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న పార్లర్స్లో ఎటువంటి ఉపయోగం లేదు. ఈ చిన్న చిట్కాతో ఫస్ట్ టైంకి తన డాండ్రఫ్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను డాండ్రఫ్కి ఒక సూపర్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోయింది. ఏ షాంపూ వాడాలి, ఏ కండిషనర్ వాడాలి అని అడుగుతూ ఉన్నారు. మీరు నేను చెప్పినట్టు చేసి తలస్నానం చేయండి, వెంటనే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. నాకు తెలిసిన మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి సోరియాసిస్లా ఫామ్ అయ్యి చాలా విపరీతంగా డాండ్రఫ్ అనేది వచ్చింది. సో దాని తర్వాత ఆవిడ చాలా ఇబ్బంది పడింది. పెద్ద పెద్ద సలూన్స్కి వెళ్ళి 2-3 చోట్ల ట్రీట్మెంట్లు కూడా తీసుకుంది. బట్ నో యూజ్ అనమాట. నేను చెప్పినట్టు ఈ చిన్న చిట్కాని ట్రై చేసింది. ఇప్పుడు డాండ్రఫ్ లేదు, చాలా బాగుంది. తన స్కాల్ప్ అయితే చాలా హెల్దీగా ఉంది. మెయిన్గా బాయ్స్కైనా గర్ల్స్కైనా డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది మనకు అసలు ఉండదు. హెయిర్ కూడా చాలా పల్చగా అయిపోతుంది. డాండ్రఫ్ని తగ్గించుకుంటే మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఇలా కనుక చేస్తే వెంటనే డాండ్రఫ్ని ఫస్ట్ టైం అంటే ఒక్క హెయిర్ వాష్లోనే తగ్గించుకోవచ్చు. లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే కొత్త వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మన ఓల్డ్ కస్టమర్స్ అయితే మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్స్ అనేది పెడుతూనే ఉన్నారు. కొత్త వాళ్ళకి మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలియదు అనుకుంటే నేను ఇంకొకసారి చెప్తాను. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అక్కడక్కడ మీకు గ్రే హెయిర్ సమస్య ఉంటే అది కూడా తగ్గిపోయి హెయిర్ అనేది చాలా హెల్తీగా బ్లాక్గా ఉంటుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వెంటనే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. రెమెడీ చూసే ముందు నేను మీకు ఒక విషయం చెప్తానండి. చాలామంది డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. తల స్నానానికి 1 గంట ముందు కానీ, లేదనుకుంటే ఒక రాత్రి ముందు నైట్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేయొచ్చు. అస్సలు మీరు ఆయిల్ పెట్టకుండా ఉండకూడదు. హెయిర్ అనేది అసలు గ్రోత్ అవ్వదు కదా. సో కంపల్సరీ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. వీక్లీ 2 టైమ్స్ అయినా ఒక 1 అవర్ పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేయొచ్చు. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇక్కడ నేనైతే యూజ్ చేస్తున్నాను. డబుల్ బాయిలర్ మెథడ్లో ఆయిల్ని హీట్ చేసి హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. నార్మల్గా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చండి. లేదు కొంచెం గోరువెచ్చగా చేసి డబుల్ బాయిలర్ మెథడ్లో అప్లై చేసుకుంటాం అనుకున్నా ఓకే. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, స్పీడ్గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నార్మల్గా యూజ్ చేస్తే రిజల్ట్ రాదా అంటే నార్మల్గా యూజ్ చేసినా రిజల్ట్ వస్తుంది. కొంతమందికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది కదా, నాలాగా అలా ఉంది ఓపిక అనుకుంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకుంటే కొంచెం బాగా రిలాక్సింగ్ అనిపిస్తుంది, ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో హెయిర్ ఆయిల్ని ఎప్పుడైనా సరే స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోండి. దయచేసి డాండ్రఫ్ ఉంది అని చెప్పేసి అస్సలు ఆయిల్ పెట్టకుండా ఉండొద్దు. పెట్టుకోవచ్చు, ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి. వారంలో 2 సార్లు పెట్టుకుంటే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను చెప్తాను. సో ఆయిల్తో పాటు నేను రెమెడీ కూడా చెప్తానండి. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఆయిల్ పెట్టొద్దు అని చెప్పేసి. నాకు కామెంట్ సెక్షన్లో ఎక్కువగా వచ్చిన కామెంట్స్ కూడా ఇవే అనమాట. సో ఆయిల్ పెట్టొచ్చా పెట్టకూడదా అని చెప్పేసి హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆయిల్ అనేది అప్లై చేయడం అయిపోయింది. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెమెడీ అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ నేను చూపించేది పుల్లటి పెరుగండి. పెరుగుని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పెట్టేస్తే 2-3 రోజులకి అది బాగా పుల్లగా అయిపోతుంది. అలాంటి పెరుగుని యూజ్ చేయాలి. ఒక డబ్బాలో పెరుగునైతే నేను ముందుగానే ఒక 2-3 డేస్ అయితే ఉంచేసాను అనమాట బయటే. సో అందుకే ఇది కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. వైట్ కలర్ నుండి కొంచెం ఇది రెడ్లా అనిపిస్తుంది కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. బాగా పుల్లగా ఉందండి. 1 కప్ అనేది నేను తీసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఈ పెరుగు అనేది 1 కప్ యాడ్ చేశాను. పెరుగు అయితే చాలా పుల్లగా ఉంది. ఇలా పుల్లగా ఉన్న పెరుగు మాత్రమే డాండ్రఫ్ని తొలగించడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో ఇప్పుడు నేను యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది
మనం బరువు తగ్గడానికి యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటాం. డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను యాపిల్ సైడర్ వెనిగర్. ఇన్ కేస్ మీ దగ్గర ఈ వెనిగర్ లేదు అనుకుంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయండి. నిమ్మరసం కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. వెనిగర్ ఉంటే వెనిగర్ని హ్యాపీగా యూజ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. పెరుగులో మిక్స్ చేసుకోవాలన్నమాట వెనిగర్ని. అంటే పెరుగులో మనకి లమ్స్ ఏం లేకుండా చూసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత ఇందులో ఇప్పుడు నేను నీమ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వేప పొడి అనమాట. మీ హెయిర్కి కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే జస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. డాండ్రఫ్ని తగ్గించడానికి వేపాకుల పొడి అనేది మనకి సూపర్గా వర్క్ అవుతుంది. మా దగ్గర వేపాకుల పొడి లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి వేపాకులు ఉంటాయి కదా, పేస్ట్ చేసి యాడ్ చేసేయండి. 1 కప్ అనేది వేపాకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. నేను ఎందుకు ఆల్టర్నేట్ చెప్తున్నానంటే తప్పకుండా ట్రై చేస్తే మాత్రం వేలుకు వేలు ఖర్చు పెట్టిన తగ్గని డాండ్రఫ్ అనేది ఈ చిన్న చిట్కాతో తగ్గుతుంది. నిజంగా చెప్తున్నానండి. మా సిస్టర్ సోరియాసిస్ అని చెప్పేసి చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిరిగింది. తర్వాత చాలా క్లినిక్స్కి కూడా వెళ్ళిందనమాట. పార్లర్లకి, ఫేమస్ పార్లర్స్కి కూడా వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టింది. సో నో యూజ్ అనమాట. కానీ నేను ఈ చిన్న చిట్కా అనేది తనకు సజెస్ట్ చేశాను. దీంతో తన డాండ్రఫ్ అంతా కూడా తగ్గింది. అలాగే ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అనేది వచ్చిందనమాట. మనం వేలుకి వేలు ఖర్చు పెడితేనే రిజల్ట్ వస్తుందని ఏమీ లేదు. కొంతమంది అనుకోవచ్చు హోమ్ రెమెడీస్ వర్క్ అవుతాయని చెప్పేసి. 100కి 200% వర్క్ అవుతాయి. అసలు ట్రై చేయకుండానే రిజల్ట్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇది వర్క్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎవరైతే అలా అనుకుంటున్నారో ఒక్కసారి ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి. డాండ్రఫ్ అంతా ఫస్ట్ టైంకే తగ్గిపోతుంది. అలాగే మీ స్కాల్ఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. మన స్కాల్ఫ్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది. దీన్ని ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది. హెయిర్ లెంత్కి ఏం అవసరం లేదు. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసేసి 30 మినిట్స్ అనేది ఉంచుకోండి. 30 నిమిషాలు ఖచ్చితంగా ఉంచుకోవాలండి. 30 నిమిషాల తర్వాత మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి, మీకు నచ్చిన షాంపూతో. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. అంతేకాదు మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే మీరు షాంపూని ఎలాగో డైల్యూట్ చేసి యూజ్ చేస్తారు కదా, వాటర్ అనేది మిక్స్ చేసి ఆ వాటర్లో కూడా ఇంకొక టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది యాడ్ చేసి, యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి హెయిర్ వాష్ చేస్తే ఇంకా క్లీన్ అయిపోతుంది స్కాల్ఫ్ అయితే. అస్సలు డాండ్రఫ్ అనేది దరిదాపుల్లో ఉండదు. మీ స్కాల్ఫ్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడే ట్రై చేయండి. ఫస్ట్ టైం హెయిర్ వాష్లోనే డాండ్రఫ్కి గుడ్ బై చెప్పేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ నైస్ డే.